వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. కడప జిల్లాలో సిమెంట్ పరిశ్రమల పేరుతో రాజకీయాలు చేస్తున్న వైసీపీ త్వరలోనే కుప్పకూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. జగన్ రాజకీయాల్లోనే లేకుండా చేస్తామని హెచ్చరించారు. భాజపా జగన్ వెంటుకు ఏమీ పీకదని, ఏకంగా గుండు కొట్టి రాజకీయాల నుంచి లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీకి వేరు పురుగు పట్టిందని, త్వరలోనే కూలిపోతుంది అన్నారు. వివేకానంద రెడ్డి గుండెపోటు ఎంత నిజమో తన కుటుంబం భూములు లాక్కున్న మాట కూడా అంతే నిజమన్నారు. ప్రతి ఒక్కరికి పిఎంఏవై ఇండ్లు ఉండాలి. పిఎంఏవై ఫస్ట్ 4 కోట్ల ఇండ్లు, మళ్ళీ 3 కోట్లు. ప్రతి ఒక్కరికి పల్లెకు కూడా గ్రావెల్ రోడ్డు ఉండాలి. రైతు బాగుపడాలి. ఫసల్ బీమా యోజన పెట్టినాడు. ఇన్పుట్ సబ్సిడీ రాబోతుంది. మనకు ఇన్సూరెన్స్, శనగ ఇన్సూరెన్స్ రాబోతుంది. అరటి తోటలకు కూడా ఇన్సూరెన్స్ పెట్టినారు. మన జగన్ రెడ్డి అంటాడు, పైన ఎవరో ఒక ఆయన చనిపోయినట్ట, ఆయన మధ్యాహ్నం వచ్చినట్ట, దానికి మన కలెక్టర్ గారు స్పందించినట్ట. అసలు తుఫాను నిన్న ఎఫెక్ట్ గాలివాన రాత్రి రియాక్ట్ అయినారు. తెల్లారుజామున వాళ్ళ వాడు ఎవరో వచ్చే అన్న బయలుదేరుతున్నాడని అవినాష్ రెడ్డి చెప్తాడు. అన్న బయలుదేరుతున్నాడు తెలిసి అధికారులు పరిగెత్తినాడంట. అంటే పొద్దున అన్న ఎవరో శేఖర్ రెడ్డి చచ్చిపోతాడని మా కలెక్టర్ గారికి మాకు ముందుగానే తెలుసు, తెల్లారుజాము చస్తాడని. మేము రాత్రి చర్య చేసే పొద్దున వాళ్ళన్న వచ్చేది ఎప్పుడు ఏదో గుండెపోటుకు అట్టొచ్చేది, తొండపీక మాదిరి చచ్చిపోయినప్పుడు వచ్చేది. తొండపీక అట్లని ఇట్లా అంటాని వచ్చేది. ఏదో ఒక స్టేట్మెంట్, ప్రభుత్వం పడే ఈయన కోరిక నెరవేరుతుందా? జగన్ రెడ్డి కోరిక 18 రోజులకే రాష్ట్రపతి పాలన, 3 నెలలకు ప్రభుత్వం పడుతుందని జనవరి 16 అన్నాడు. మన శేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఒక్క 2 ఏళ్ళు ఉన్నాడు, పడుతుంది అంతా. నేను 30 ఏళ్ళట. నేను చెప్తున్నా, అతని ఇంటికి మేమేం పీకం. బీజేపీ అతనికి నేరుగా గుండు కొడతాం, తిరుమల గుండు నేరుగా కొడతాం. రాజకీయాలు లేకుండా చేస్తాం. నా లిక్కర్ కేసు మీదే చెక్ చేసుకోండి. కసిరెడ్డి దొరికినాడు, భాగవతం బండారం బయటికి తీసినాడు, A2 బయటకు వచ్చినాడు. చెప్తున్నాడు A2 విజయసాయిరెడ్డి ఏమని, ఏం ఫస్ట్ హాఫే, సెకండ్ హాఫ్ ఉంది ఇంత అని. సెకండ్ హాఫ్ సినిమా 2 ఉంది. బాహుబలి 1కే ఉలిక్కి పడతారు. బాహుబలి 2 బతకముంది ఇలాది. బాహుబలి 2లో ఎన్నెన్నో మోసాలు, ఎన్ని కావాల్సిన అన్ని. ఇదే ఎర్రగుంట్లలోనో ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతాడా. మద్యం దుకాణము అన్ని బంకులలో సైతం అరటిపండ్లు మామూలుగా డిజిటల్లో అమ్ముతారు చాలామంది. క్యాష్ వ్యాపారం జరిగిందే లేదా? లిక్కర్ గ్యాస్ అంతా క్యాషే. బ్రాండ్ ఏమన్నా అమ్మినారా? లేదు. రేటు ఎక్కువ అమ్మినారా లేదా? ఇప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు బ్రాండ్ క్వాలిటీ వచ్చిందా లేదా? అంటే మీకు తెలుసో లేదో తెలుసుకుంటారు కదా. డైరెక్ట్గా తీసుకోవాల్సిన పనిలా తెలుసుకోవచ్చు. తక్కువ రేటు ఎక్కువ క్వాలిటీ. ఇసుక 30-40% రేట్లకు ఇసుక సప్లై జరుగుతుంది. 4,000 పెన్షన్ స్టార్ట్ అయింది. గ్యాస్ సిలిండర్లు 2 వచ్చినాయి. సూపర్ 6లో మళ్ళీ ఇప్పుడే చెప్పిన ఇంకో 2 మే జూన్లో రాబోతున్నాయి. అక్టోబర్ కల్లా మిగతా 2 అయిపోతాయి. ఒకవైపు అప్పులు, ఒకవైపు అనేక తప్పులు. మళ్ళీ చెప్పుకోవడం గొప్పలు. నేనే వస్తా అని. ఏంది నువ్వు వచ్చేది? మేమెందుకు ఉండేది? 30 తరాలు రాకుండా చేస్తాం. నీ పార్టీని చేస్తాం. నీ పార్టీకి వేరు పురుగు పట్టింది. నీ పార్టీలో ఉండే వాళ్ళంతా ఒక చెట్టుకు, పాత చెట్టుకు మీరు కావాలంటే గమనించండి, ఒక చెక్క అతుక్కుంటుంది, ప్రాణం ఉండదు. దాన్ని ఇంగ్లీష్లో డెడ్ వుడ్ అంటారు. అందరు ఊరికి అట్ట అతుక్కున్నారు. ఏ చెనమని రాలిపోతారు. చెట్టే పోతుంది. నీ తోకలేం మిగులుతాయి? ఈకలు తోకలేం మిగలవు. నీ ఎంటికలే రాలిపోతాయి. ఒకవేళ రాలిపోకుండా మేము గుడి కొడతాం. మేమేం పీకాలు చెప్పలే. ఇక్కడ కూడా ఈ యొక్క దుశ్చర్యను మేము తీవ్రంగా, ఫ్యాక్టరీల దుశ్చర్యను ఖండిస్తున్నాం. ఎవ్వరు తప్పు చేసినా ఎత్తు